స్వామి ఇది మీ పేరు ఏం పేరు? ఇది మన గురుగారి పేరు ఏం పేరు? వెంపరాల వీరబ్రహ్మం. ఇదేంది ఊరు? లగడపాడు, పల్నాడు జిల్లా. ఏ విత్తనం ఇది? ఐకాన్ క్రిజా సీడ్స్ వాళ్ళది ఐకాన్. ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఎన్ని రోజులు ఇది పైరు వచ్చేసి సెప్టెంబర్లో ఫస్ట్ వారం నాటామండి. సెప్టెంబర్. ఇప్పుడు చూడు ఎంత పూత ఉంది కదా. నల్లి ఏమన్నా ఉందా? తామర పురుగు కానీ నల్లి కానీ పూతల పురుగు కానీ అంతా చూడ మల్లెపూ తోట ఉన్నట్టుంది కదా. ఈ కారం కానీ ఘాటు ఎట్లా ఉంది? పంజేసి కానీ కాయ కానీ సైజు కానీ? ఘాటు ఎక్కువ ఉంది. నల్లి కూడా బాగా తట్టుకునే రకం ఇది. నల్లి కూడా బాగా తట్టుకునే రకం మీరు గమనించవచ్చు. ఇది అంతా ఇంకా పూత చాలా ఉంది కదా. విపరీతమైన పూత. మీరు నీళ్ళు పెట్టినప్పుడు కూడా మీకు ఒక తెలుస్తుంది కదా మొత్తం పూత. ఒకసారి ఎత్తి చూపించగలవా? ఇంకా కాయ సైజు కానీ అదిగో నీకు తాళయ్యే అవకాశం కూడా తక్కువగానే అనిపిస్తుంది. లేదండి, కింద నుంచి కూడా వానలో పడినా కూడా ఇబ్బంది లేదు. బరువు ఎక్కువ కాయ. మీరు ఒకసారి గింజ చూడండి, మీరు తెలుస్తుంది. మీరు వేరే కాయ పెట్టుకొని చూడండి, ఇది కూడా చూడండి ఒకసారి. చూడండి కాయ చూడండి ఎంత ఉందో. కాయ మొత్తం ఒక్క నిమిషం చూడండి. ఇంకా సరే కనపడుతుంది. సైడ్కి ఇట్లా కింద పెట్టి మొత్తం గింజ అండి. మొత్తం గింజ అది దాంట్లో కూడా ఉంది చూడండి. దీంట్లో అది మొత్తం గింజ అండి. ఇప్పుడు అర్థమైంది ఉంటుందిగా. 100 గింజల పైన ఉండవు, 200 ఉంటాయండి. 200 ఉండవులే, 100 పైన ఉంటాయి కదా. అదే తూకం పరంగా ఇది నెంబర్ 1 ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి అసలు ఎంత కాపు. నీకు ఇది ఈజీగా 30 క్వింటాలు అవుతుందిగా అనిపిస్తుందండి. 30 దాటి. వైరస్ అని ఎక్కడన్నా ఉందా? వైరస్ లేదండి. వైరస్ లేదుగా. ఇది ఎత్తండి, అది ఎత్తండి ఒకసారి. ఇది కాయ పైన కొంచెం వంకాయ కలర్గా వస్తుంది, తర్వాత మళ్ళీ కలర్ మామూలు కలరు మంచి మన తేజ కలర్ లాగానే ఉంటుంది. తేజ పంజెన్సీ ప్లస్ ఆ గింజ శాతం ఎక్కువ వల్ల తూకం ఎక్కువ వస్తుంది మనకి. ఇప్పుడు కాయ మీరు ఒకటి వంకాయ కలర్ ఉంది చూడు, అట్లా మరక వస్తుంది, కానీ ఎండిన తర్వాత మామూలుగానే ఉంటుంది. అది ఒకసారి కాయ అది చూపించింది. కాయ వంకాయ కలర్ కాయ ఒక సైడ్ వస్తుంది, ఒకటి కాయ తెంపండి. ఇట్లా ఒక సైడ్ వంకాయ కలర్ వస్తుంది, ఒక సైడ్ మామూలుగానే ఉంటుందండి. పంజెన్సీ కారం పరంగా బాగా ఘాటు అండి. చూడండి ఒకసారి మొత్తం చూడండి. ముదురుకాయ అయ్యేసరికి మనకి కలర్ మామూలు కలర్ వస్తుంది. ఇది లగడపాడు విలేజ్, పెదకూరుపాడు మండలం. ఇది వాళ్ళ డేట్ వచ్చేసి 1వ తారీఖు 1వ నెల 2026 కొత్త సంవత్సరం. చూడండి ఒక్కసారి. బాగుంటుంది.